జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో దేవుడు కష్టపడితే ఆయన కష్టంలో నుంచి కన్నొచ్చింది. దేవుడు కష్టపడితే ఆయన కష్టంలో నుంచి ఈ చేతులు వచ్చాయి. దేవుడు కష్టపడితే ఆయన కష్టంలో నుంచి నీకు ఈ రూపం అనేది ఏర్పడింది. దీనిపైన వేసిన రంగు ఆయన ఇష్టమే, నీకు బిగించిన కళ్ళు ఆయన ఇష్టమే, నీ చేతికి పెట్టిన 5 వేళ్ళు ఆయన ఇష్టమే, ఆ చేతి మీద ఉన్న ముద్రలు ఆయన ఇష్టమే, అన్నీ ఆయన ఇష్టమే. ఎంతో చక్కని రూపాలండి ఈరోజు మానవ జాతికి ఇచ్చి భూలోకానికి పంపిస్తే వీళ్ళు తిరిగి ఇంత చక్కటి రూపాన్ని నాకు ఇచ్చావు తండ్రి, చక్కటి జీవితాన్ని నాకు ఇచ్చావు తండ్రి, నా మొహము, నా రంగు, నా ఎత్తు, నా రూపు, నా దేహాన్ని చూసుకుంటున్నప్పుడు నాకు చాలా గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చావు తండ్రి అని దావీదు గారు ప్రార్థించినట్టుగా, దావీదు గారు స్తుతులు చెప్పినట్టుగా ఈ లోకం తిరిగి దేవుడికి స్తుతులు చెల్లించాలి. దావీదు గారు అన్న మాట మీ అందరికీ తెలుసండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఉద్యోగం వస్తేనో, వ్యాపారం వస్తేనో, డబ్బులు వస్తేనో స్తుతులు తండ్రి అంటం లేదు దావీదు గారు. అక్కడ దేనికి స్తుతులు చెల్లిస్తున్నాడు? నాకొక అవయవాలు నిర్మించావు తండ్రి. నువ్వు గుండె పెట్టకపోతే, ఒకవేళ గుండె పెట్టినా హోలున్న గుండె పెట్టి పంపించాడు అనుకోండి లోకానికి. తెలుసుగా ఈ మధ్యకాలంలో పిల్లలు ఎలా పుడుతున్నారు? పుట్టేటప్పుడే గుండెకి ఏముంటుంది? హోల్ ఉంటుంది. అది పూడ్చడానికి 7 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి. అలాంటి గుండె ఏమైనా మీకు పెట్టి పంపించాడా? కనబడని కళ్ళు ఏమైనా మీకు బిగించాడా? వినబడని చెవులు ఏమైనా మీకు ఇచ్చాడా? ఇవ్వలేదండి. అంత చక్కగా దేహాన్ని దేవుడు కట్టి ఈ లోకానికి మనిషిని ప్రవేశపెడితే, ఈ ప్రవేశపెట్టబడిన మనిషి బాల్యంలో చక్కగా తల్లిదండ్రుల పోషణలో పెరుగుతున్నాడు. యవ్వన కాలం వచ్చేసరికి టీనేజ్ అంటారు కదండి. టీనేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 13 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందిగా. 13, 14, 15 ఏ ఏజ్ అంటే ఇది? టీనేజ్. ఈ ఏజ్లోకి రాగానే అయ్యగారికి స్వతహాగా ఆలోచించటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, పెద్దలు చెప్పిన మాట వినకపోవటం మనుషులకు ఈరోజు పట్టిన రోగం కదా. టీనేజ్లోకి రాగానే అంత ప్రపంచం అంతా వీడికి తెలిసిపోయిన వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు. దీనికి కారణం కూడా బైబిల్ చెప్పింది. తల్లిదండ్రుల మాట వినడు. ఏమండి, వాక్యం దేవుడి మాట వినడు, ఒక దైవజనుడి మాట వినడు. అంతా వాడికే తెలిసినట్టుగా సొంత నిర్ణయాలు. దేవుడు ఈ టీనేజ్ లేదంటే యవ్వనంలోనికి ఒక కుమారుడు రాగానే, యవ్వనంలోనికి ఒక యవ్వనస్తుడు రాగానే ఏం చెయ్యాలని దేవుడు కోరుకున్నాడో ఇప్పుడు వాక్యపట్నం చదివారుగా. యేసుప్రభు చెప్తున్నాడుగా, పేతురుతో అంటున్నాడు. ఎవరిని? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? జాగ్రత్తగా వినండి మాటలు. ఏమంటున్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే భూమి మీద పుట్టిన మనుషులు ఎవరిని ప్రేమించాలంట? ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీకు శరీరాన్ని ఇస్తే, ఆ శరీరం పాపంలో పడితే నువ్వు వెళ్ళిపోయి నరకంలో ఎక్కడ కాలిపోతావోనన్న భయంతో పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవ శరీరంతో వచ్చి నువ్వు ఎక్కడ నరకంలో పడిపోతావోనని నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసుప్రభు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన అతను తిరిగి నన్ను ప్రేమించు అనడంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? మీరు చెప్పండి. న్యాయమా కదా? అసలు ఈరోజు మన గురించి బైబిల్లో రాయబడిన ఇంకో మాట ఏంటంటే, యేసుక్రీస్తుల వారు తన రక్తంతో మానవ జాతిని ఏం చేశాడో తెలుసా? కొన్నాడు. కొనుక్కున్న ఆయన నన్ను ప్రేమించు అనడంలో న్యాయం ఉందిగా. అంటే ఇప్పుడు మనుషులు ఎవరిని ప్రేమించాలి అంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. బాగుంది. ప్రేమిస్తే
మనం ఏం చేస్తామో, పేతురు గారిని ఏం చేయమంటున్నారో చెప్తాను తేడా. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే షాపులోకి వెళ్ళి ఒక ప్లాస్టిక్ సిలువ కొనుక్కుని మెల్ల వేసుకున్నాను. అదేగా ప్రేమ. ఈరోజు క్రైస్తవుల ప్రేమలు ఎలాగున్నాయో చెప్తున్నాను. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని యేసుప్రభు ఫోటో ఒకటి చిన్నది కొనుక్కుని పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాను. ప్రేమలు. మీరు చెప్పండి, ఒకప్పుడు మనం అంతా చేసిన వాళ్ళం కదా. వాక్యం, సత్యవాక్యం మనకి తెలియక మునుపు యేసుప్రభు ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోవటం, ఏదో దేవుణ్ణి ప్రేమించినట్టుగా అనుకోవటం, ఆయనకి సంబంధించిన ఒక సిలువ మెడలో వేసుకోవటం. మరికొంతమంది ఏం చేస్తారంటే బంగారపు ఉంగరం చేయించుకుని ఉంగరం మీద ఏం వేస్తున్నారు? సిలువ. ఇదిగో యేసుప్రభు ఎప్పుడు నా చేతికే ఉన్నాడు. ఆడపిల్లలైతే ఈ తాళి కట్టేటప్పుడు వేస్తారు కదండి మంగళసూత్రాలు, మంగళసూత్రాల మీద సిలువ గుర్తులు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యులు ఒక మహామేధావి ప్రారంభం అయ్యాడు. అతను ఏమంటున్నాడంటే సిలువ బొట్టెట్టుకోండి అంటున్నాడు. వెర్రి వెంగలప్పలు అందరూ క్రైస్తవ్యులకే వస్తారండి, ఏమి తెలియదు బొత్తిగా. సిలువ అంటే ఏంటి చెప్పండి? సిలువ అంటే ఏంటండి? అసలు సిలువ ఏంటి చెప్పండి? సిలువ ఏంటి? ఏంటి? యేసుక్రీస్తుల వారిని సిలువ వేసిన శిక్షకు వాడిన ఒక యంత్రం అది. అవునా? ఉరేసి చంపుతున్నారు అంటే ఉరేయడానికి ఏం కావాలి? తాడు కావాలి. కొన్ని దేశాలలో ఖైదీలని కాల్చి చంపేస్తారు. కాల్చడానికి ఏం కావాలి? గన్ కావాలి. ఇప్పుడు ఎవడైనా ఆ చచ్చిపోయిన అతను ఏమంటే చచ్చిపోయిన తర్వాత అతన్ని చంపింది గన్నే కనుక గన్నను పూజిస్తారా? ఉరితాన్ని ఎవరైనా పూజిస్తారా? యేసు ప్రభువును సిలువేసేస్తే ఆ సిలువను పూజిస్తున్నారు. మారణాయుధం అది. మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఏంటది? మన ప్రభువుని చంపిన మారణాయుధం. రోమా ప్రభుత్వం చంపడానికి ఆ రోజు సిలువను వాడేవారు. ఈరోజు తెలంగాణ లేదంటే మన భారతదేశ ప్రభుత్వం మనిషిని చంపడానికి ఏం వాడుతుంది? తాడు. ఊరే చంపుతారు. మారణాయుధాలు అవి. గన్ను మారణాయుధం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారిని చంపింది ఒకనాడు రోమా ప్రభుత్వం, సిలువ వేసి. అలా చంపబడిన యేసుక్రీస్తుల వారు ఆయన బ్రతుకున్న కాలంలో చెప్తున్నాడు, ఆయన నమ్మిన వాళ్ళకి, ఆయన ప్రేమించిన వాళ్ళకి, ఆయన వెనకాల తిరుగుతున్న శిష్యులుగా అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఏమని? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రేమించిన వాడు, క్రైస్తవుడు నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తే ఏం చేయాలి? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు. గొర్రెలు అనగానే భూమి మీద ఉన్న మనుషులు. వీళ్ళని మేపినవాడంట యేసుక్రీస్తుల వారిని ప్రేమిస్తున్నవాడంట. గొర్రెలను మేపడం అంటే వాక్యాన్ని అందించటం. ఆ వాక్యాన్ని అందించే పనిలో ప్రతి యవనస్తుడు ఉండాలి. అదేగా మీరు అలా చదువుకుంటే కిందకి వెళ్ళేసరికి ఏమంటాడు యేసు ప్రభు? ఒకసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ఎస్ ప్రేమిస్తున్నాను ప్రభు అంటే, ప్రేమిస్తే నా గొర్రెల మేపు. ఆపాడా? మరలా అడిగాడు. మరలా యేసు ప్రభు మరలా అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభు నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే నా గొర్రెలను కాయుము. మరలా మూడోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకండి ఇన్నిసార్లు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? భర్త ప్రవర్తనలో ఏదైనా కాస్త తేడా వచ్చిందనుకోండి, తేడా సిగ్నల్స్ ఈవిడికి ఏమైనా కనపడుతున్నాయి అనుకోండి, ఏమండి ఈ మధ్యకాలంలో ఎందుకోనండి మీరు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదండి, ఏవో కనపడుతున్నాయి సిగ్నల్స్. ఈవిడితో మాట్లాడే ఆయన ఎక్కువగా ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కువగా సెల్ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈవిడికి ఏదో అనుమానమే. నన్ను ప్రేమిస్తున్నారా? నన్నే చూస్తున్నారా? ఇంటికి వచ్చిన తర్వాత మీరు నాతో మాట్లాడకుండా ఎక్కడెక్కడో ఆఫీసులో ఉన్నంతసేపు మాట్లాడుకున్నవి సరిపోలేదా? ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతున్నారు? నన్నే ప్రేమించాలి, నాతోనే స్పెండ్ చేయాలి, నాతోనే గడపాలి, పిల్లలతో ఉండాలి, మీ ప్రేమ మాకే దక్కాలి. బాగుంది. ఆ హక్కు భార్యకుందే. యేసుక్రీస్తుల వారు అదే హక్కుతో అడుగుతున్నాడు, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కనుక మీరు ఖచ్చితంగా నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తావా? ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే ఏం చేయాలో కూడా ఆయనే చెప్తున్నాడు. రేపు ఏమంటారు? రేపు మహావీరులందరూ బయలుదేరతారు. ప్రేమికులు ఏం పడుకుని బయలుదేరతారు? ఒకడు రోజా పువ్వు,
ఒకటి తాజ్మహల్, ఒకటి చార్మినార్, అన్ని ప్లాస్టిక్ పువ్వులు అట్టుకుని తిరుగుతారు ఇక రేపు బండ్లు వేసుకుని రోడ్ల మీద. ప్రేమ ప్రేమ పొంగుకొచ్చేసింది. ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉన్నట్టు బైబిల్ చూపిస్తాను. వీళ్ళందరూ ఎందుకు ఈ వేషాలు కట్టారో కూడా బైబిల్లో దేవుడు చెప్పాడు. చెప్తాను అవన్నీ. ఇప్పుడు వేషం వేసింది ప్రేమ ముసుగులో ఈరోజు లోకం. ఎందుకు వేసిందో కూడా చెప్తానండి. దేవుని పిల్లరా, ఈ టీనేజ్ యవ్వనంలోకి రాగానే ఏదో అందంగా ఉన్న ఒక స్త్రీని చూడటం, దానికి ఒక పేరు పెట్టారండి వీళ్ళు. ఏం పేరు పెట్టారంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ప్రేమ ఎప్పుడు కలిగేసిందంట? ఫస్ట్ సైట్, మొదటిసారి చూడగానే ఏం పుట్టిందంట? ఎలా పుడుతుందండి అలాగా? బాగా వినండి. మొదటిసారి చూడగానే ప్రేమ ఎలా పుడుతుంది? పోని పుట్టింది. ఎలాంటి వాళ్ళని చూస్తే ప్రేమ పుట్టింది? ఎదురుగ్గా ఉన్న అమ్మాయి రంగు బాగుంటే పుడుతుంది, అంతేనా? ఎదురుగ్గా ఉన్న అమ్మాయి అందంగా ఉంటే పుడుతుంది, లేదా ఆవిడికి డబ్బులుంటే పుడుతుంది, ఉద్యోగం ఉంటే పుడుతుంది, వ్యాపారం ఉంటే పుడుతుంది, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అనుకోండి పుడుతుంది. ఇది ప్రేమ? వేషధారణ. మీరు చెప్పండి. బాగున్న వాళ్ళని ప్రేమిస్తారండి. ఇటు అబ్బాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అమ్మాయిలు అంతే. మంచి ఉద్యోగం ఉందా, వెల్ సెటిల్డా, ఏమండి చక్కగా అన్నీ ఉన్నాయా, రంగు బాగుందా, జుట్టు బాగా ఉందా, అన్నీ ఉంటే ఏం చేస్తాం? ప్రేమిస్తాం. నల్లగా కర్రెగా పళ్ళు బాగా పైకుండిపోయి అసహ్యంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారండి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆవిడ మీద ఎందుకు కలగలేదు చెప్పు? ఈవిడ అందంగా ఉంది కనుక ప్రేమ పుట్టేసింది. ప్రేమ ప్రేమ అయ్యి బాబు, దాని గురించి సినిమాలు, కవులు, రచయితలు దొంగ ప్రేమలకి నాటకాలు రాశారు వీళ్ళు. ఎందుకు ఇవన్నీ పుడుతున్నాయి తెలుసండి? బైబిల్ వండర్ఫుల్ బుక్ అండి. వచ్చేవారం చెప్తానండి. నేను విజువల్స్ చూపించలేక దేవుడు చెప్పింది మీకు చెబితే మీరు క్యాచ్ చేయలేరేమో అనుకుని విజువల్స్ గురించి ఎదుగుతున్నానండి. ఓ పక్క మీటింగ్స్లో ఉండి నాకు అవన్నీ దొరకలేదు. చెప్తానండి వచ్చేవారం. నివ్వెరపోతుంది ప్రపంచం అంతా బైబిల్ ముందు. దేవుడు అన్ని సంగతులు రాశాడండి బైబిల్లో. ఈ మనసు వీళ్ళకి ఎందుకు వచ్చిందో కొలసి పత్రిక ఒక మాట మీరు చూడండి. ఎందుకు వీళ్ళు ప్రేమ 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 అని ఎందుకు తిరుగుతున్నారంటే దీనికి ఒక కారణం ఉంది. కొలసి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఏమంటే 18వ వచనం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. ఇది అండర్లైన్ చేయండి. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఈడు ఉప్పొంగుతున్నాడు. మళ్ళీ చెప్తాను నేనండి. శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుతున్నాడు. శరీరానికి ఏముందంట? మనసు. ఆ మనసులో అయ్యగారికి ఏం ప్రారంభమైందంట? టీనేజ్లోకి రాగానే లవ్వు. చిన్నప్పుడు ఎందుకు కలగట్లేదు లవ్వు? చిన్నతనంలో ఎందుకు కలగదు? ఇంకా మీకు అర్థం కాదని చెప్తాను. బాగా ముసలైపోయిన ఏమడు వృద్ధుడు ఆవిడని చూడగానే నాకు ప్రేమ కలిగింది అంటాడా? అండవు. ఇటు బాల్యంలో ఉన్నప్పుడు అంటం లేదు, అటు వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. ఇటు ముసలైనా అండవు. ఇటు మరి బాలుడు అంటం లేదు. యవ్వనంలో ఉన్న నీకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎందుకు కలిగిందంటే కారణం ఇదే, శరీర సంబంధమైన మనసు. శరీరానికి ఒక మనసు వచ్చింది. టీనేజ్లోకి రాగానే అవయవాలలో కోరికలు పుట్టాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ పేరుతో ప్లాస్టిక్ పువ్వులు అట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు. ఇర్మియా గ్రంథం నేను చెప్పింది కాదు, అది దేవుడు చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము ఏమండి 33వ వచనం. బైబిల్ ఏం బైబిల్ అండి, ఎన్ని చెప్తుంది చూడండి బైబిల్. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం.
కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. ఈ నటన, ఈ లవ్వు, ఈ ప్లాస్టిక్ పువ్వులు దేనికి చెప్పండి? ఇప్పుడు తన శరీరంలో పుట్టిన కామాన్ని తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడంట? నటిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. లోకంలో మీరు ఎవరినైనా చూడండి, ఈ ప్రేమ 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 అని తిరుగుతారు కదా. ఈ ప్రేమ ప్రేమ అని తిరిగిన వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటారా? నిన్న సెమినార్కి వెళ్ళాను కదండి, తాడేపల్లిగూడెం పక్కనే బాదంపూడి డే సెమినార్ పెట్టారు. ఆ ఊరు మధ్యలో స్కూల్ తీసుకుని స్కూల్ గ్రౌండ్లో పెట్టారు మీటింగ్. చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది వచ్చేసారు. ఆ ఊరు వాళ్ళు సగం మందే వచ్చారట. నాకు భోజనం పెడుతున్నప్పుడు ఆ తమ్ముడు వాళ్ళు చెప్తున్నారండి. ఏం చెప్పారంటే, అనే ఈరోజు ఇంకా ఒక 50-60 మంది మిస్ అయిపోయారు సభకి. ఎందుకు మిస్ అయిపోయారంటే నన్నయ్య, ఒక చిన్న ప్రమాదం జరిగింది అన్నాడు. ఏంటి ప్రమాదం అంటే, మీటింగ్ జరుగుతున్న గ్రౌండ్కే పక్క వీధిలోనండి ఒక అతను పురుగుల మందు తాగేశాడు. పురుగుల మందు తాగేస్తే కుర్రాడు అండి, యవ్వనంలో ఉన్న కుర్రాడు, అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏలూరు హాస్పిటల్కి. ఇక జనమంతా రండి హాస్పిటల్ చుట్టూ అతన్ని తిప్పడానికి ఒక 50 మంది 60 మంది అతని చుట్టూ వెళ్ళిపోయారు. ఇంతకీ కారణం ఏంటి తమ్ముడు, ఎందుకు తాగాడు అంటే, ఇదే స్టోరీ. ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ప్రేమింపక మునుపండి ఆవిడ క్యాస్ట్ ఏంటి, ఆవిడ పొజిషన్ ఏంటి ఏమీ తెలీదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎర్రగా ఉన్న అమ్మాయి ప్రేమించేశాడు. ప్రేమించేసి ఆవిడతో తిరిగేసిన తర్వాత తెలిసిందంట, మా కులం కాని ఆవిడ, మా కులం కాదు. ఇంట్లో పెద్దలకి చెప్పాడు, అరే మా కులం కాని వాళ్ళని ఎలా తెస్తావు, అందులోకి వాళ్ళ కటిక పేదవాళ్ళు, మా ఇంటికి రావడానికి కుదరదు, నీ మీద మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాం, వచ్చే ఆవిడ అదంతా పట్టుకుని రావాలా, నువ్వేంటి పేద అమ్మాయిని ప్రేమించటం కుదరదు అన్నాడు. తల్లి ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి వెళ్ళి ఆ అమ్మాయితో చెప్పాడు, మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అదేంటి, నాతో తిరిగేసావు, నన్ను అనుభవించేసావు, ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఎలాగా, నేను ఊరుకోనంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. ఆ పెళ్ళి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ పోలీస్ వాళ్ళు కుర్రాడిని అరెస్ట్ చేశారు. నీకు 2 మార్గాలు, పెళ్లి చేసుకుంటావా లోపలేయమంటావా. ఇంకేం చేస్తాడు, పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకున్నాడు. అయితే స్టేషన్లోనే పెళ్ళి, రేపు రా అని పంపించేశారు సెటిల్మెంట్ చేసి. రేపు పెళ్ళి అనగా ఈరోజు రాత్రి పురుగుల మంది తాగేసాడండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చేసిన ప్రమాదం ఇది. ఎదురుగ్గా ఉన్నవాడు అందంగా ఉండగానే ఏమీ ఆలోచించరు, ప్రేమ ప్రేమ ప్రేమ. అది ప్రేమ కాదు. దేవుడు చెప్తున్నాడు, నీ కామమును తీర్చుకొనుటకై నువ్వేం చేస్తున్నావంట, నటన, ప్రేమ పేరుతో నటిస్తున్నాడు మనిషి ఈరోజు. దేవుని పిల్లలరా, యేసుక్రీస్తుల వారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు మిమ్మల్ని మీ తల్లి గర్భంలో నిర్మించి, బాల్యం ఇచ్చి, యవ్వనం ఇచ్చి, వృద్ధాప్యం ఇచ్చి, నీ జీవితకాలం అంతా కాపాడుతున్నది దేవుడైతే, యవ్వనంలో ఉన్న నువ్వు ఎవరెవరినో ప్రేమించటం కాదు, ఎవరిని ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి. అమర ప్రేమికుడండి దేవుడు. కులం చూసి ప్రేమించాడు దేవుడు మనల్ని, మన డబ్బులు చూసి ప్రేమించాడా, మన అధికారాన్ని చూసి ప్రేమించాడా? ఇవేవి దేవుడు ప్రేమలో ఉండవండి. స్వచ్ఛమైన ప్రేమ. ఎవరినైనా ప్రేమిస్తాడు, ఎవరినైనా హక్కుని చేర్చుకుంటారు, ఎవరు లోబడతానన్నా వాళ్ళు రక్షణ ఇస్తాడు, చక్కగా వాక్యం ఇస్తాడు. ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా తీర్చిదిద్ది ప్రజల ముందు నిలబెడతాడు దేవుడు వాక్యంతో. కనుక యేసుక్రీస్తుల వారు పేతురుతో చెప్తున్న మాట ఒకటే, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు అంటాడు కిందకి వెళ్ళేసరికి. నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు 21వ అధ్యాయం అండి, యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయంలో చదువుతున్నారు. 17వ వచనం, 18వ వచనం, 18వ వచనం. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు, యవ్వన కాలంలో ఏం చేయాలో చెప్తున్నాడు దేవుడు. నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీవు చేతులను చాస్తావు, వేరొకడు నీ నడుమునకు కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. శరీరం అదుపులో ఉండదు నాయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత.
కనుక యవ్వనంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతావు. నీ శరీరం నీకు సపోర్ట్ చేస్తుంది, నీ శరీరం కదులుతుంది. కనుక ఆ కదిలేదేదో, ఆ యవ్వనం ఏదో నా పని కొరకు ఖర్చు పెట్టు. దేవుడండి. ఈరోజు మనుషులంతా కూడానండి, దేవుడు కన్నాడు, దేవుడు పెంచుతున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు ఆహారం ఇస్తున్నాడు, దేవుడే సమస్తం చేస్తున్నాడు. కనుక మీరు నన్ను ప్రేమించండి అంటే మనుషులండి ఈరోజు దేవుడిని పక్కన పెట్టి ఎవరెవరినో మనుషులను ప్రేమించేవారుగా మారిపోయారు. కన్న తండ్రి గుండె ఆవేదనండి ఇదంతా. ఈరోజు చూడండి, దేవుడు చక్కగా యమలోనే ఉండగా నా పని చేయరా, నా కొరకు బ్రతకరా, నిన్ను కాపాడుతానురా, నిన్ను రక్షిస్తానురా అన్నాడు. ఈ ప్రేమలోకి దిగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తానండి మీకు, జాగ్రత్తగానండి. ఒక్కసారి ఆ ట్రాప్లోకి వీడు వెళ్ళాడా, ఆ లవ్లోకి వీడు దిగిపోయాడా, అసలు తల్లిదండ్రులు కనపడరండి. కనపడతారా? తల్లిదండ్రుల ప్రేమ కనపడదు, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినపడవు. ఒక్క మాటే స్వీట్గా ఉంటుంది ఈయనకి, ఒక్క మాటే స్వీట్గా ఉంటుంది ఈవిడికి. ఎవరి మాట? ఆయన మాటే స్వీటు, ఆవిడ మాటే స్వీటు. అసలు ఇంకెవరు మాట్లాడినా సరే కోపం వస్తుందండి వీళ్ళకి. మీరు గమనించండి. అందులోకి వెళ్ళొచ్చిన వాళ్ళు అయితే మీకు అర్థమైపోద్ది. నిజమేనండి, అప్పుడు అలాగే అనిపించింది నాకు. వాళ్ళ మాట తప్పండి ఇంక ఎవరి మాట అయినా సరే వీడికి ఎలాగుంటుందంటే హెడేక్. వద్దు, నువ్వు మాట్లాడుకో, నువ్వు చెప్పుకో, నాకు అన్నీ తెలుసు. శరీర ప్రభావం ఇది, నీ వయసు ప్రభావం ఇది. మల్లుతుంది, ఒళ్ళిపోతుంది ఆ వయసు కొద్ది రోజులకి. అప్పుడు గుర్తొస్తాయి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు, అప్పుడు గుర్తొస్తాయి నిన్ను ప్రేమించిన వాళ్ళు వద్దురా అని చెప్పిన మాటలు. దేవుని పిల్లరా, ప్రేమలో మునిగిన తర్వాత మనుషులు ఎలా మారిపోయారో మీకు తెలియదు కాదు. కొంతమంది అయితే ప్రేమిస్తావా, ప్రేమించవా, ప్రేమించను అన్నదనుకోండి, అంతే బ్లేడ్ తీస్తాడు, అక్కడికి పోయేసుకుంటాడు. పీక్ కోసుకునేవాడు ఒకడు, యాసిడ్ పోసుకునేవాడు ఒకడు, యాసిడ్ ప్రేమించిన ఆవిడ మీద పోసేసేవాడు ఒకడు. మరి ప్రేమిస్తే చంపేస్తానవేంటి, ప్రేమ అన్నావుగా. ఇందా చెప్పాడు దేవుడు, కామము తీర్చుకొనుటకై వాడు ఏం చేస్తున్నాడు? నటన. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఏం పోసేస్తానంటాడు? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారండి. ఎప్పుడైనా యాసిడ్ పోసారా? మీరు చూసారా? ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఎవరైనా యాసిడ్ పోసారా? ఎవరైనా కాళ్ళు నరికేశారా, పీక నరికేశారా, కంఠం కోసేసారా? పిల్లలది. వాళ్ళ ప్రేమలో అది జరగనప్పుడు వీళ్ళ ప్రేమలో ఇది జరుగుతుందంటే ఇది ప్రేమ నాటకమా? మీరు చెప్పండి. నటనండి ఇదంతా, నాటకం అండి ఇదంతా. కామము తీర్చుకొనుటకై ఏం చేస్తున్నారంట? నటిస్తున్నారు. నటన ఎంతో ఉపాయంగా. ఆ ఉపాయానికి లోకం పెట్టిన పేరే ప్రేమ. ఆయన ఉపాయం అన్నాడు, వీళ్ళ ప్రేమ అన్నారు. తేడా ఏమీ లేదు, అన్నీ ఆయన చెప్తాడు. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, ఏ రోజు బాధ పెట్టరండి. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, ఏ రోజు వాళ్ళని చంపాలని అనుకోరు. కానీ ఈరోజు ప్రేమిస్తున్న వాళ్ళు చంపుతారు. ఇక్కడ ఇంకోటి చెప్తాను, చాలామంది అమాయకులు ఏమనుకుంటారంటే ఆయన అలా కదండి, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడంటే పెళ్ళి అయ్యే వరకు ప్రేమిస్తాడు. ఇక్కడ చెప్తాను అసలు ట్విస్ట్. ప్రేమ పేకల్లోతు మునిగిపోయి ఆయన నిచ్చి చేస్తారా, ఆవిడ నిచ్చి చేస్తారా, లేదా నేను చచ్చిపోతానంటాడు. ఇక తల్లిదండ్రులు ఏం చేస్తారు? చంపుకోవడం ఇష్టలే కట్టబెట్టేస్తారండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రేమ అన్నవాడు ఒక నెల రోజులు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటే దూరంగా ఉన్న కొండలు ఎలా కనపడతాయని చెప్పారు సామెత. దూరపు కొండలు ఎలాగ ఉంటాయంట? నునుపు. దగ్గరికి వెళ్తే తెలిస్తే గుంతలు. కొండలు నునుపుగా ఉంటాయా? అలాగే దూరంగా ఉండే సెల్ ఫోన్లో అయ్యో బాబు రాత్రింబాగలు ఆవిడే, రాత్రింబాగలు ఆయనే, దగ్గరికి వచ్చాక తెలిస్తే అసలు విషయాలు. రంధ్రాలన్నీ బయటకు వస్తాయి. ఈవిడ లోపాలు ఆయనకి తెలుస్తాయి, ఆయన లోపాలు ఈవిడికి తెలుస్తాయి. అంతే, అక్కడి నుంచి బ్రేకులు స్టార్ట్ అవుతాయండి. ఇక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు గడిచేసరికి ఇక స్టార్ట్ ఇక యుద్ధాలు ఇంట్లో. తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది, తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు వీడు. అప్పుడు చెప్తారు వీళ్ళు, నేను ముందే చెప్పాను అంటారు వీళ్ళు. అక్కడ అతనితో ఉండలేక, అక్కడ ఆవిడతో ఉండలేక, వీళ్ళు చెబుతున్నా ఏమంటే వెనక పట్టించుకోక, వీళ్ళ మాటలు వినకుండా దిగినందుకు ఏమంటే రాత్రింపగళ్ళు ఏడుపు అండి వాళ్ళ జీవితాలు. కారణం పిచ్చిలో పడ్డారు. దేవుడు చెప్పిన వాక్యాన్ని పట్టించుకోలేదు. యవ్వనంలో ఉండగా యవ్వనాన్ని నా కొరకు ఖర్చు పెట్టంటే ఎవరెవరికో ప్రేమల పేరుతో, ఏమంటే అనురాగాల పేరుతో నీ జీవితాన్ని అంతా సర్వనాశనం చేసుకున్నావు. పేతురు,
నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడే నా పని చేయగలవు గనక యవ్వనంలో ఉన్నవాళ్ళు నా పని చేయండి, దేవుడు నా పని చేయండి. ఊరకనే ఆ టైంని, ఆ కాలాన్ని, ఆ బలాన్ని, ఆ తెలివిని ఎవరెవరికో వాడకండి. ఎంత తెలివైన ప్లాన్లు వేస్తారంటేనండి, ఇందులో మునిగిపోయిన వాళ్ళు చరిత్ర చెప్తాను. తల్లిదండ్రులను మాయ చేస్తారు, ఏమండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాయ చేస్తారు. ఇంకంతా ఒక సపరేట్ ప్రపంచంలో బ్రతుకుతారండి వీళ్ళు. ఇక ప్రజలతో సంబంధాలు ఉండవు, మనుషులతో సంబంధాలు ఉండవు. ఎవరైనా ఏదైనా ఇందాక చెప్పాను కదా, ఎవరైనా ఏదైనా ఏంటి ఎలాగుంటున్నాం అనేసరికి కోపం. ఇదంతా రోగం, ప్రేమ రోగం వచ్చింది లోకానికి. కనిపించిన వాళ్ళకి మనకి ఏది మంచిదో తెలీదా? నిన్ను చిన్నప్పటి నుంచి సాకారే, నీకు చిన్నప్పటి నుంచి నీకు రోగం వస్తే తలడిల్లిపోయారే, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నారే, వాళ్ళకంటే నీకు గొప్పగా తెలుసా? తల్లిదండ్రుల మాట వెనక ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు చాలామంది జీవితాలు నాశనం అయ్యాయండి. నేను చూసి చెప్తున్నాను అనుభవంతో. ఎక్కడో అరాకొర బాగున్నాయి, లిస్ట్ అవుట్ అవి అరాకొర బాగున్నాయి, ఆల్మోస్ట్ నాశనం అయ్యాయి. నేను చూసుకుంటూ వచ్చినవి చెప్తున్నాను మీకు. దేవుడు చక్కగా తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు వివాహం చేయాలని చెప్పాడు. ఎక్కడండి? చదువు వీళ్ళ ఇష్టమే, ఉద్యోగం వీళ్ళ ఇష్టమే, వ్యాపారం వీళ్ళ ఇష్టమే, ఎక్కడ ఉండాలో వీళ్ళ ఇష్టమే, చివరికి భర్త భార్య కూడా వీళ్ళ ఇష్టమే. బాగోలేదండి లోకం, పరిస్థితులు బాగోలేదు. దేవుడి వాక్యం అసలు ప్రపంచానికి ఎక్కటం లేదు. తప్పు 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 అని చెప్తున్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడి కొరకు బ్రతకాలి. అసలు మనుషులంతా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసండి. యోధా గారు చెప్తున్నారు, పత్రిక రాశాడు ఒక మాట, ఎంత బాగుంటుందో చూడండి. అది యోధా పత్రిక మీరు చూడండి. యోధా పత్రిక 21వ వచనం మీరు చూడండి, ఎంత బాగుంటుంది ఇది. ఏమంటే చివరి 1వ అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 21. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువును యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. అండర్లైన్ చేయండి, మాట భలే ఉంటుందండి. ఆశ్చర్యపోయినండి మాట, నాకు అర్థమైన రోజు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఏంటి? దేవుడు ప్రేమలో నిలబడ్డానికి ఏం చేయాలంట? కాచుకోండి. దేవుడి ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి. అదేంటది? కాచుకోవటం ఏంటి? కాపలా కాయటం ఏంటి? ఆ ప్రేమలో ఉండడానికి కాపలా కాచుకోవటం ఏంటి? కాచుకోవాలండి. ఎందుకంటే దేవుడి ప్రేమలో ఉండాల్సిన నిన్ను లోక ప్రేమలో పడేస్తుంది సాతాను. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా దేవుని ప్రేమలో నిలబడి ఉండాలి. అక్కడెందుకు నిలబడనిస్తుంది సాతాను? యవనస్తులని ప్రేమ పేరుతో కొట్టింది, కొంతమందిని ఉద్యోగాల పేరుతో, కొంతమంది చదువుల పేరుతో, కొంతమంది ఆస్తుల పేరుతో, కొంతమంది లోకాన్ని అనుభవించే పేరుతో రకరకాల ప్రేమలు ఎరవేసి దేవుడి ప్రేమలో నిలబడవలసిన మనిషిని పడగొట్టింది. కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు, నిలబడి ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? కాచుకోనండి. వాక్యం అనేది బైబిల్ అంతా ఒకేలా ఉంటుందండి, అర్థం కావాలి. జాగ్రత్తగా వినండి, బైబిల్ అంతా ఒకేలా ఉంటుంది, అర్థం కావాలి. ఇందాక యేసుప్రభు ఏం చెప్పాడు అక్కడ పేతురు గారితో? నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు ఏం చేయాలన్నాడు? కాయి. అంటే వాక్యం చెప్పు, వాక్యం చెప్పించు, వాక్యపు పనుల్లో నువ్వు ఉండాలి, అదే నువ్వు నన్ను ప్రేమించటం అన్నాడు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడో 22వ వచనానికి వెళ్ళేసరికి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. 22, సందేహపడు వారి మీద కనికరం చూపండి. దేవుడి విషయంలో, వాక్యం విషయంలో ఎవరైనా కొంచెం సందేహంగా ఉన్నారా? వాళ్ళని బలపరచండి. ఇంకా నెక్స్ట్, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని మీరేం చేయాలి? కరుణించండి.
ఇదంతా దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? సందేహపడు వారి మీద కనికరపడండి, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగండి. కొందరు శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు బానిసలైపోయారు, వాళ్ళని అక్కడి నుంచి లాక్కురండి, దేవుళ్ళో నిలబెట్టండి. ఇదంతా దేవుడి పని. ఈ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే దేవుడి ప్రేమలో నిలబడి ఉన్నవాళ్ళు. జాగ్రత్తగా వినండి, ఇది అర్థం కావాలి. నేను దేవుడి ప్రేమలో ఉన్నాను, దేవుడి ప్రేమలోనే నేను నిలబడ్డాను అనడానికి ఉదాహరణ ఏంటంటే, నేను ఎప్పుడూ దేవుడి పని చేస్తూ ఉండాలి. అలా పని చేస్తుంటే కొంతమంది దేవుళ్ళలోనికి వస్తారు, అప్పుడు నేను దైవ ప్రేమలో నిలబడి ఉన్నాను. మనం బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో చేసిన పని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాండి. మీరు పరుగులు పెట్టారు దేవుడి కోసం, వాక్యము, సేవ, పని దేవుడికి ఇవ్వాలి, దేవుడి కార్యక్రమాలు ఏవి ఇప్పుడు చల్లారిపోయినాయి. నిలబడ్డారా? దేవుడి ప్రేమలో పడిపోయారా? ఆ దేవుడి ప్రేమలో నిలబడవలసిన మనల్ని ఇంకొక ప్రేమ ఏదైనా వచ్చి మనల్ని ఎత్తుకుపోయింది, ఆ లోకంలోకి ఎత్తుకుపోయింది. అందుకే అంటున్నాడు అక్కడ, ఊరకనే రాయుడు వాక్యం, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు ఏం చేయాలంట? కాచుకో, నిన్ను నువ్వు కాచుకో. ఉన్నావా? పడిపోయావా? దేవుడి ప్రేమలో అంటే దేవుడి పనిలో ఉండటమే ప్రేమించటం. పేతురుగారితో చెప్తున్నది అదే, నన్ను ప్రేమిస్తే పని చేయి. పనిలో ఉండటం ప్రేమించటం. పనిలో ఉన్నారా? ప్రేమలో పడిపోయారా? దేవుడి ప్రేమలో నుండి పడిపోయి మరొక ప్రేమలో ఏమైనా క్రైస్తవులు మునిగిపోయారా? నేను పాఠం వేశానండి, నిజం కొత్త పాఠం అండి. లోకంలో సంగమా, సంగములో లోకమా, ఇదేం టైటిల్ అనుకున్నారు అందరూ? బుర్ర పేలగొట్టినండి అక్కడికి వెళ్ళిన తర్వాత. సంఘం లోకానికి వేరై దీపస్తంభంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా లోకస్తులందరినీ పవిత్రపరిచి తనలో పెట్టుకోవడానికి దేవుడు సంఘాన్ని కడితే, ఈ సంఘంలోనికి లోకం ప్రవేశించింది. అద్భుతమైన వివరణ ఇచ్చానండి, మతిపోయింది పాస్టర్లు కూడా. సంఘం యొక్క ఖ్యాతి, సంఘ నిర్మాణం కొరకు దేవుడు ప్రవక్తల నోట కన్న కలలు, అవన్నీ ప్రవచనాలు చూపించారండి. ఇంత గొప్పది సంఘం. ఈ సంఘంలోనికి లోకాన్ని తెచ్చారండి మీరు. ప్రసంగం అంతా ప్రజలకు చెప్తున్నానండి, పంచులన్నీ వెనకాల కూర్చొని నీలికే. ఏమండి, ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. సంఘాన్ని కాయాలి, కాపరి. లోకం ఎంటర్ అవుతుంది సంఘంలోకి. తోసేయండి, బయటికి తోసేయండి లోకాన్ని. సంఘంలోనికి లోకం రాకూడదు. ప్రేమలా పో, బయట ప్రేమించుకో, బయట తిరుగు, సినిమాల్లో, థియేటర్లో అక్కడ తిరుగు. సంఘానికి వచ్చి ఇలాంటి డ్రామాలు ఆడితే తోసేస్తాం మెడపెట్టి. లోకం సంఘంలోనికి రాకూడదు. పవిత్రమైంది, పరిశుద్ధమైంది, యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగంతో కట్టబడింది ఇది. దీనికి కళంకం రాకూడదు, వచ్చినవాడు ఉండకూడదు. దేవుని పిల్లలారా, శరీర సంబంధమైన మనసుతో ఓరక ఉప్పొంగుచు దేవుడి కొరకు ఇవ్వవలసిన యవ్వనాన్ని ఈరోజు క్రైస్తవులు కూడా ప్రేమల పేరుతో తిరుగుతున్నారండి. సంఘంలోకి ఏమొచ్చాయో చెప్పాడు. పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దీన్ని వివరణ ఇస్తూ చెప్పానండి. యవనస్తుల గురించి బిట్టేశాను అంతే. చివరండి వాళ్ళు వడ్నొడ్డించి దగ్గర వరుసగా టేబుల్ దగ్గర వాళ్ళే ఉన్నారు. మీరు పోకిరి చేష్టలో ఉన్నారు, ఏట్రా డిప్ప కటింగ్లు అని అక్కడి నుంచి అక్కడ అలా వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. ఈరోజు కటింగ్లు చూసారుగా, ఇటుపక్క తీసేస్తాడు, మధ్యలో నిలబెడతాడు. సినిమా వాడు వేసాడు కనుక ఈడేసాడు. పిచ్చి పట్టింది మీ అందరికీ. పోకిరి చేష్టలో ఉన్న తోలు తీసేస్తాడు దేవుడు. ఇలాగ దేవుడి సన్నిధికి వస్తే అంటే ఆ వడ్ను వదిలేసారండి వాళ్ళు అలాగ వెళ్ళిపోతా ఉన్నారు నలుగురు నవ్వుకుంటా. మనకే వేస్తున్నాడు రా అన్న. సరే, సంఘంలోనికి ఏమొచ్చిందో తెలుసా? లోకం. తప్పండి. క్రైస్తవుడు జీవితం వేరు, క్రైస్తవ జీవన విధానం వేరు, యవ్వనంలో క్రైస్తవుడు చేయవలసిన పనులు వేరు. ఇంత చక్కగా మానవాళికి దేవుడు చెబితే, నా ప్రేమలో నిలబడండి, నా ప్రేమలో నిలబడటం అంటే ఇదిగో కొందరిని రక్షించటమే నా ప్రేమలో నిలబడటం. వెళ్తున్నారా రక్షించడానికి? రక్షించే కార్యక్రమాలు ఏమైనా పెడుతున్నారా? పోనీ మీరు చెబుతున్నారా రక్షించే వాక్యాన్ని? ఏం చేస్తున్నా మనం దేవుడికి ఈరోజు? దేవుడి ప్రేమలో నిలుచున్నట్లుగా మనల్ని మనం ఏం చేయాలంట? కాచుకోనండి. ఎంత బాగుంది మాట, చదవండి మళ్ళీ. ఇష్టమైన మాట అండి నాకు అది. ఆ మాట చూడండి ఏమంటాడు. 21 చివరి మాటలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు
దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. దేవుడి ప్రేమలో నిలబడండి. దేవుడి ప్రేమలో నిలబడండి. లోకాన్ని ప్రేమించకండి, మనుషులను ప్రేమించకండి. ఏమండి, నిజంగా ప్రేమించిన తర్వాత ఎంతకాలం ఆ ప్రేమ ఉంటుంది చెప్పాను కదా. వివాహం అయిన తర్వాత కొద్ది కాలానికి పిల్లలు పుడతారండి, ఆవిడ అందం అంతా కరిగిపోతుంది. తర్వాత ఏమండి, ఈవిడ తప్ప ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అందం కనపడతారు మళ్ళీ వీడికి. ఎందుకు? ఉన్న అందం కరిగిపోయింది బిడ్డలు కరగానే. ఇది కదండి ఈరోజు మానవ ప్రేమలు, లోక ప్రేమలు ఇవి కదండి. వీటిని నమ్ముకుంటున్నారండి ఈరోజు. దేవుడు ఏమన్నాడు తెలుసండి బైబిల్లో? ఓకేనండి, ప్రేమ గురించి మాట్లాడితేనండి ఎంత చెప్పినా తక్కువేనండి. దేవుడు ప్రేమ గురించి వర్ణన లేదు, వివరించలేము దేవుడు ప్రేమ గురించి. ఈరోజు మనం తింటున్న ఆహారం విషయంలో దేవుడు ప్రేమను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. ఎన్ని రకాలండి ఈరోజు ఆహార పదార్థాలు దేవుడు భూమి మీద మనకు పెట్టాడు. కూరగాయలు తింటున్నారు, పళ్ళు అండి. ఇంతకాలం నేను ఈ మన రామ్దేవ్ హాస్పిటల్ దగ్గర ఒక ఫ్రూట్ అమ్ముతారండి, ఎర్రగా ఉంటుంది, డ్రాగన్ ఫ్రూట్, తెలుసు కదండి. ఆ తింటున్న ప్రతిసారి ఏం చెప్పేవారండి, ఇది చైనా వాడు పండిస్తున్నాడు, చైనా నుంచి వచ్చినాయి అని. విచిత్రం ఏంటంటే, మొన్న నేను ఈ ప్రకాశం జిల్లాకి వెళ్ళాను కదండి. ప్రకాశం జిల్లా నుండి అవే తోటలు ఇక్కడే పండుతున్నాయి అవి. దాని చరిత్ర ఏంట్రా అని అసలు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేశానండి. అక్కడ పంట ఇక్కడికి ఎలాగొచ్చింది? అసలు దాని విత్తనం అండి అమెరికాలో పుట్టింది ఆ పండు. అక్కడి నుంచి మన వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడికి తెచ్చండి ఆ విత్తనాన్ని, సేద్యం చేస్తున్నారు. ఆ తమ్ముడు వాళ్ళు రోజు అవే కోసి పెట్టేవారు, మాకు దొరుకుతాయన్నాడు తినండి అని. వాళ్ళకి ఏమండి, మనకి ఇక్కడ 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటారండి, అక్కడ 50 రూపాయలకే కాయ వస్తుంది. వాళ్ళకి కుట్ల కింద ఉన్నాయి ఆ కాయలు. వాళ్ళకి ఆ పండుని చూడగానే ఏం కనపడుతుంది అంటే, ఆ పండు జాతండి. మీరు ఎడారిలో మీరు చదువుకున్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో 2 జాతులు మీకు కనపడతాయి, నాగజముడు, బ్రహ్మజముడు. విన్నారా? ఆ చెట్లు ముళ్ళు ఉంటాయి కదా, ఆ జాతికి చెందిన పండు అండి ఇది. మొత్తం మీద అమెరికా వాడు ఏదో మొత్తం అటు చేసి ఇటు చేసి క్రాసింగ్ చేసి దాన్ని లేపాడు అక్కడి నుంచి. ఒరిజినల్ మేము వెళ్ళిన పొలంలో అండి ఒరిజినల్ నాగజముడు ఉంది, దాని కాయేమో చిన్నగా ఉంది, దీని కాయేమో పెద్దగా ఉంది, రెండు ఒకటే. ఏంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి, ఏది చూసినా ఎవరు జ్ఞాపకం వస్తారు అంటే దేవుడు అండి. ఇన్ని రకాల పళ్ళ ఏమిటి, మనం తినని పండు కూడా ఎక్కడో అమెరికాలో పండే పండు కూడా ఇక్కడ ప్రకాశం జిల్లాకు పట్టుకొచ్చాడు. ఇప్పుడు తినండి ఆయన దాన్ని. ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల రుచులు, ఎన్ని రకాల రంగులు, ఎంత ప్రేమ, పిచ్చి ప్రేమ మనుషుల మీద దేవుడు చూపిస్తుంటే ఆయన తిరిగి ప్రేమించకండి. ఏమండి, ఈరోజు ఉండి రేపు పోయే అందంగా కనపడిన ఏమండి ప్రేయసిని ప్రేమించటం, ప్రియుడిని ప్రేమించటం, ఇదేంటండి ఈ పిచ్చి ఏంటి? దేవుడి ప్రేమ అర్థం కాలేదండి. పిల్లలు పాడైపోయారని, తన దగ్గరకు తిరిగి రారని, పరిశుద్ధుడుండే లోకంలోకి వీళ్ళు రాలేరని తన జ్యేష్ఠ కుమారుడని యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఎలా చంపాడో మీకు తెలియదు కదండి. మన కోసం దేవుడు సిలువ యాగం, సిలువ మరణం, అది పరలోకపు తండ్రి ప్రేమ. ఫైనల్గా బైబిల్ ఒక మాట తన పిల్లలకి దేవుడిచ్చాడు. ఇర్మియా గ్రంథం మీరు చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 31వ అధ్యాయం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఏమంటే 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడి ప్రేమ ఎలా ఉంటుందంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు పుట్టి రేపు కట్ అయిపోయే ప్రేమ కాదు నాది. భార్య భర్తల మధ్యలో పుడుతుందండి ప్రేమ. ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అక్కడ నెంబర్ ఇక్కడికి, ఇక్కడ నెంబర్ అక్కడికి వెళ్తుంది, అంతే. ఫోన్లు ఖాళీ ఉండవు. ఇక ఎప్పటి వరకు? పెళ్ళి అయ్యేంత వరకు, 2 నెలలు 3 నెలల తర్వాత ఇంక ఫోన్లు ఉండవు. ఆయన ఎవరో ఏమండి ఇంకో ఫోన్లో ఉంటాడు, ఈవిడ ఇంకో ఫోన్లో ఉంటుంది. అయిపోయింది ప్రేమ, కట్. మొత్తం పోతుందని నేను చెప్పట్లేదండి, తగ్గిందా లేదా? పిల్లలు పుట్టక మునుపు ఇంటికి ఫోన్ చేసి, అమ్మ ఎలాగున్నావు, భోజనం చేసావా, పాలు తాగేవా అంటాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఫోన్ ఎత్తగానే అమ్మ ఆడు ఏం చేస్తున్నాడు? ఇక్కడి నుంచి ప్రేమ ఎటు డైవర్ట్ అయింది మళ్ళీ పిల్లల మీదకి. వాళ్ళకి పిల్లలు పుట్టినవ్వండి, ప్రేమ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుందో తెలుసా? తాతల ప్రేమ. అమ్మ నువ్వు బాగున్నావండి, అప్పుడు
మనవాడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇటు డైవర్ట్ అయింది. మనుషుల ప్రేమలు అలా చిగురిస్తాయండి, అబ్బా 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 అనుకోలేపు కూలిపోతాయి. దేవుడు ప్రేమ అలాంటిది కదండి. ఎంత మంచి మాట ఇచ్చాడు తెలుసండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక వెడవక నిన్ను నా కృప ఎల్లకాలం నీ వెనకాల ఉంటుంది నాయన. ఇంకోటి చెప్పనండి, మనుషుల ప్రేమకి అంతం ఉంది. ఎప్పుడు అంతమైపోతుంది చెప్పండి? భూమి మీద మనిషి జీవితం ముగిసిపోగానే ప్రేమ కూడా ఏమైపోయింది? ముగిసిపోయింది. కానీ దేవుడి ప్రేమ అక్కడ కూడా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఉంటుందా? ఆత్మను చేర్చుకుంటాడు. కొడుకా వచ్చేసావా నా దగ్గరికి, భూలోకంలో నా కొరకు బ్రతికి నా కొరకు అష్టకష్టాలు పడి వచ్చావా నాయన, వెళ్ళిపో నాయన, విశ్రాంతిలోకి వెళ్ళిపో, రెస్ట్ తీసుకో. అక్కడ ప్రేమ దక్కుతుంది చనిపోయిన తర్వాత. చనిపోయిన తర్వాత ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మనుషులు ప్రేమిస్తారా? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బ్రతుకుండగానే ముద్ద పెట్టట్లేదు ఇప్పుడున్న మనుషులు. బ్రతుకుండగా ఒక ముద్ద కూడా పెట్టరు, కానీ చచ్చిపోయిన తర్వాత దినం రోజున బిర్యానీ ఆవిడ దినానికే. మళ్ళీ బ్రతుకున్నంతకాలం ఆవిడకి ముద్ద కూడా పెట్టాడు. ఇవి ఈరోజు ప్రేమలండి, కలుషితమైన ప్రేమలు, కల్మషంతో కూడిన ప్రేమలు. దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిన్ను విడువక నిలబెట్టే ప్రేమ. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేనిని ప్రేమిస్తున్నావు? లోకంలో ఏది నిన్ను రక్షిస్తుంది, ఏది నిన్ను కాపాడుతుంది? శాశ్వతమైన ప్రేమ నాది నాయన. నా ప్రేమలోకి రండి, నా ప్రేమలో నిలబడండి. దేవుడండి, నా ప్రేమలో నిలుచుండండి. ఆ ప్రేమ ఎప్పటికీ మీ మీద నుండి కట్ అవ్వదు. ఇక మనుషులు ఎలాంటి ప్రేమలో మీకు తెలియదు కాదు. మనం బాగున్నాం అనుకోండి, మన చుట్టూ ప్రేమికులే. మనం బాగోకపోతే ఎవడు పలకరించను కానీ పలకరించడండి, ఎవడు దగ్గరికి కానీ దగ్గరికి రాడు. మనుషుల ప్రేమలు. దేవుడి ప్రేమ అలాంటిది కదండి. విచిత్రం ఏంటంటే, బాగున్నప్పుడు పర్లేదులే అనుకుంటాడు, పడిపోయిన తర్వాత బాగా ప్రేమిస్తాడు దేవుడు. అవును కదా? మీ అందరికీ తెలుసండి, మనం పడిపోయినప్పుడే దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తాడు. పిల్లలు చూడండి, అలా ఆటలాడుకున్నంతసేపు తల్లిదండ్రులు మామూలుగా చూస్తూ ఉంటారు. ఆడికి అదే జ్వరం వచ్చేసి తీవ్రంగా మంచం మీద ఉన్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? పక్కనే కూర్చొని తడిబట్టేయటం, నెత్తి చూసుకోవటం, వాడి కాళ్ళకి కొబ్బరి నూనె రాయటం, కాళ్ళు ఎలాగ అంటాం. ఎందుకు ఎక్కువ ప్రేమిస్తుంది? ఎందుకు మంచం పక్కనే కూర్చుంటుంది? ఆడుకునే బిడ్డ ఏమైపోయాడు? పడిపోయాడు. ప్రేమ ఎక్కువైంది చూసారా? వాళ్ళలో ఆ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ గురించి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేను మాట్లాడే ప్రతి మాటకి బేస్ వాక్యం. తల్లిదండ్రుల్లో ఆ ప్రేమను పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. తల్లిలో ఆ ప్రేమను పెట్టింది దేవుడు, తండ్రిలో ఆ ప్రేమను పెట్టింది దేవుడు. నా కొడుకుని మీ చేతుల్లో పెడతాను, నా కూతుర్ని మీ చేతుల్లో పెడతాను, నేను వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఆలనా పాలన చూసుకోలేను, కొంచెం నా పక్షాన వాడిని ప్రేమించండి అని తల్లిలో ఈ బిడ్డ లోపల పుట్టినప్పుడు ఒక హార్మోన్ను పుట్టించాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. యవ్వన పిల్లలు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్లలు, వాళ్ళు ఎవరినైనా చిన్న బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఏదో పాసుకో లేదంటే 2 వెళ్ళేసాడు అనుకోండి మీద, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చిచ్చి 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 బాబోయ్ అని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి కడిగేసుకుని తుడి చేసుకుని అసహ్యం, అలా ఎత్తుకోకూడదు దీన్ని. అదే తల్లైన తర్వాత తన బిడ్డ వేసాడు అనుకోండి, ఏం చేస్తుంది? ఇలా తుడుచుకుని మావిడే. ఎందుకు వచ్చింది అక్కడ? ఇక్కడ లేని అక్కడ ఎందుకు వచ్చిందో తెలుసు. చాలామందికి సీక్రెట్ తెలియదు. బైబిల్లో రాసేటండి దేవుడు అది. తల్లి ఎప్పుడైతే అయ్యిందో, తన బిడ్డ పొట్టలో ఉంది కనుక తన ప్రేమను ఈవిళ్ళలో పెట్టి నా బిడ్డను ప్రేమించు అన్నాడు. అందుకే అక్కడ ప్రేమ వచ్చింది. తండ్రికి కూడా అంతే. బిడ్డ పుట్టిన తర్వాత అర్థమవుతుందండి. కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, అసలు పిల్లల్ని దగ్గరికి రానివ్వరు. వాళ్ళు పిల్లలంటే నా అసహ్యం, దగ్గరికి రాని తోసేస్తూ ఉంటారు, వాళ్ళని గిల్లేస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని. అదే తండ్రి అయిన తర్వాత తన పిల్లలు వస్తుంటే ఎలాగుంటుంది? మా ఊడండి, ప్రేమ పుట్టింది, పెట్టాడు దేవుడు నీలో అది. అందుకే వాళ్ళ ప్రేమ కాస్త స్వచ్ఛమైందండి లోకంలో. దేవుడు ప్రేమ తర్వాత మిగతావన్నీ కూడా ఏ ప్రేమలు అనుకుంటున్నారు? కలుషితమైన ప్రేమలు. కనుక దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక, ఇదిగో ఇంతకాలం ఈ మాటలు తెలియకో, ఈ వాక్యం తెలియకో, మీ శరీరాలను, మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా, పాపానికి సాధనాలుగా మీరు వాడేశారు కదా. ఇక మీదట పని చేయకండి, ఆ అవయవాలను పరిశుద్ధత కొరకు వాడండి అంటాడు. ఒక మాట చూపిస్తున్నాను, ఎంత బాగుంటుందో చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మీరు చూడండి. రోమపత్రిక ఏమంటే 6వ అధ్యాయము 19వ వచనం.
మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. ఒకప్పుడు అప్పగించేశారు అక్రమానికి, పాపానికి, చెడు సినిమాలు చూడడానికి, చెడు సెల్ ఫోన్లో చూడడానికి, చెడు తిరగడానికి, అబ్బో లోకానికి మీ అవయవాలను పాపానికి అప్పగించేశారు. ఎలాగో అప్పగించితిరో, ఒకప్పుడు ఎలాగైతే అప్పగించేశారో, దేవుడు ఈ మాటలు మీకు వినిపించిన తర్వాత, అది తప్పని దేవుడు మీకు చెప్పిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఆ అవయవాలకు పరిశుద్ధత రావాలి. ఒకప్పుడు పాపం చేసిన మీ అవయవాలకి ఇప్పుడు పరిశుద్ధత రావాలి. ఏం చేస్తే వస్తుంది? పాపం చేసిన ఆ చేతులతో దేవుడు పని ప్రారంభించండి. తప్పుడు మాటలు మాట్లాడిన నోటితో దేవుడి గురించి మాట్లాడడం ప్రారంభించండి. తప్పుడు సీన్లు, తప్పుడు దృశ్యాలు చూసిన కళ్ళతో దేవుడు వాక్యం చూడండి. పవిత్రత ఏర్పడుతుంది అవయవాలకు. పాపానికి ఇచ్చారు అవయవాలు ఒకప్పుడు తెలియక, ఇవన్నీ తెలియక, దేవుడి కోసం బ్రతకాలని తెలియక, దేవుడి కోసం చెయ్యాలని తెలియక అవయవాలను పాపానికి ఇచ్చారు. వాటిని మరలా పరిశుద్ధపరచండి. మురికంటేసింది, కడగండి. చూసారండి ఎంత బాగా మాట్లాడుతారండి దేవుడు. చూడండి ఎంత బాగా మాట్లాడు, ఎంత అర్థం ఉంది చూడండి వాటిలో. మీరు పాపానికి ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. నీతికి అప్పగించండి, దేవుడి పనికి అప్పగించండి. చాలు, అవయవాలతో పాపం చేసింది చాలు. చూసారండి దేవుడండి నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, బైబిలు ఏది కూడా పొడిపొడిగా చెప్పొదలండి. అరే నువ్వు తప్పు చేసావురా, అయిపోయింది, మరి ఏం చేయాలి? తప్పు చేసిన తర్వాత అది దిద్దుకోవాలి ప్రభా. ఏం చేయమంటారు? ఇదిగో దిద్దుకునే మార్గం ఇది. ఎలాగుంది ట్రీట్మెంట్? తప్పు చెప్తాడండి, తప్పు ఎలా దిద్దుకోవాలో కూడా చెప్తాడండి. పాపం చెప్తాడండి, ఆ పాపం నుండి పరిశుద్ధత వైపు నువ్వు ఎలాగ వెళ్ళాలో కూడా మార్గాన్ని చూపిస్తాడండి. దేవుడు మాత్రమే ఇది చేయగలడండి. పాపము వలన మీ అవయవాలు పాడైపోయాయి. పాడైపోయిన అవయవాలను మీరు మరలా పనిలో పెట్టుకుని ఆ అవయవాలకి ఏం తెచ్చుకోండి అంటున్నాడు? పరిశుద్ధత. దేవుడు వేరండి, లోకం వేరండి. లోకాన్ని ఒక రోజా పువ్వు, 5 రూపాయలు రోజా పువ్వు పట్టుకెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే ఆ పువ్వు చూసి ఆవిడ ఫ్లాట్. అంతేగా? ఎప్పుడో చచ్చిపోయిందండి ఒక ఆవిడ, ముంతాజ్, తాజ్మహల్ సమాధి. ఆ సమాధిని పెట్టెలో పెట్టి ప్లాస్టిక్ తెల్లగా అద్దాల్లో పెట్టేసరికి ప్రేమకు గుర్తంట. ఆ 50 రూపాయలు 60 రూపాయలు అది కొంటాడు, పట్టుకెళ్ళి ఇస్తాడు ప్యాక్ చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంత. ఆవిడ ఫ్లాట్ అక్కడ, ఈవిడ ఫ్లాట్, ఆయన ఫ్లాట్. ఏటి పువ్వులకి, రకరకాల బొమ్మలకి. మరి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? ప్రేమతో. దేవుడికి ఏమన్నాడు తెలుసండి? చాలామందికి తెలియకండి. దేవుణ్ణి ప్రేమిస్తారనంటే గంటల తరబడి ప్రార్థన చేస్తే చాలు అనుకున్నారు. స్తుతి 100 స్తుతులు, 1,000,000 స్తుతులు. ఇది కాదండి దేవుణ్ణి ప్రేమించటం. ఎలా ప్రేమించాలో తెలుసా? కొలసి పత్రిక ఎంత మంచి మాటలు చెప్తాడు చూడండి. 3వ అధ్యాయం కొలసి పత్రిక 17వ వచనం చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నారు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. చూసారా? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ, క్రియ దేవుడి మాటలతో క్రియ చేయండి. దేవుడి వాక్యానికి సంబంధించిన క్రియ. యోహాను గారు పత్రిక రాశారు, చివరి మాట. ఆ పత్రికలో కూడా చూడండి, ప్రేమించటం అంటే ఏంటో, ప్రేమ ఏంటో ఎంత చక్కటి వివరణ దేవుడు ఇస్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అండి. చిన్నపిల్లలారా ఎందుకు చిన్నపిల్లలారా అంటాడు? ఏమి తెలియదు కనుక బొత్తిగా.
దేవుడు వాక్యం తెలియదు కనుక. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంట? మాటతో కాదు, నాలుకతో కాదు. బాగా ఆకలిగా ఉన్నవాడికి, అన్న ఆకలిగా ఉందా, పక్కనే బిర్యానీ పాయింట్ ఉంది అన్న, వెళ్ళి తినేసే అన్నాడు కూడా ఆకలి తీరుతుందా? ఆకలితో ఉన్నవాడికి ఏం పెట్టాలి? అన్నం పెడితే ఆకలి తీరుతుంది తప్ప నువ్వు మాటలు చెప్పినంత మాత్రాన ఆకలి తీరదు. పరలోకంలో ఉన్న దేవుడిని నువ్వు ప్రేమించటం అంటే మాటలతో అవ్వదు, నాలుకతో అవ్వదు. ఏం చేయమంటున్నాడు? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ప్రేమించండి. మీ క్రియలే దేవుడి మీద మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో దేవుడికి కొలమానాలండి. మీ క్రియలే కొలమానాలు, మీ పనులే కొలమానాలు. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారో దాని కొలమానాలు మీ పనులేనండి. దేవుని పిల్లరా, ఆలోచించండి. దేవుడిని ప్రేమించాలి. దేంతో ప్రేమించాలి? క్రియలతో ప్రేమించాలి. లోకం మాటలతో ప్రేమిస్తుంది, దేవుడి దగ్గర మాటలు చెల్లవు. ప్రార్థన చేసుకుందాం.